తారాలు. ఫస్ట్ వన్ మత్స్యము. రెండు చేతులతో మత్స్యావతారం పట్టి స్కందాలతో ఎదురుగా పట్టితే అది మత్స్యావతార హస్తము. కూర్మావతారము. రెండు చేతులతో కూర్మావతార హస్తం పట్టి వక్షానికి ఎదురుగా పట్టితే అది కూర్మావతార హస్తం. వరాహావతారము. రెండు మృగశీర్ష హస్తాలు ఒకదానిపై ఒకటి ఉంచి కటికి ఎదురుగా పట్టితే అది వరాహావతార హస్తం. నృసింహావతారము. ఎడమ చేత సింహముఖము, కుడి చేత రౌద్రం. వికటాక హస్తము వక్షానికి ఎదురుగా పట్టితే అది నృసింహావతారం. వామన అవతారము. రెండు ముష్టి హస్తాలు రెండు చేతులతో పట్టి లాగితే అది వామనావతార హస్తము అవుతుంది. పరశురామ అవతారము. ఎడమ చేయి కటి మీద ఉంచి కుడి చేత అత్తపతాక హస్తం పట్టితే అది పరశురామ హస్తము అవుతుంది. రామచంద్ర హస్తము. శ్రీరామచంద్ర హస్తం. ఎడమ చేత శిఖర హస్తం పట్టి కుడి చేత కటకాముఖ హస్తం పట్టితే అది రామచంద్ర హస్తము అవుతుంది. ఓకే. బలరామ హస్తము. ఎడమ చేత ముష్టి హస్తం పట్టి కుడి చేత కటకాముఖ హస్తం పట్టితే అది బలరామ హస్తము. కృష్ణావతారము. రెండు మృగశీర్ష హస్తాలు ఒకదానికొకటి అభిముఖంగా పట్టి వామహస్తం పైన అదే భుజాల దగ్గర కృష్ణావతార హస్తము. బుద్ధావతారము. హంస. రెండు హంసాస్య హస్తాలు ఒకటి అడ్డంగాను ఒకటి నిలువుగాను పక్షానికి ఎదురుగా పట్టితే అది బుద్ధావతారం ఆగుతుంది. హస్తము. కల్కి.